హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈరోజు స్వర్ణగిరి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. ముగ్గురుతో ప్లానింగ్ చేస్తే 7గురం అయ్యాము. కార్ చిన్నగా అయిపోయింది. బట్ కార్లో వచ్చేసి ఫ్యూల్ అయితే వేయించుకోవాలి కదా. మేము రామోజీ ఫిల్మ్ సిటీ నుండి అయితే బయలుదేరాము. ఇది వచ్చేసి గట్కేసర్, అక్కడ చౌరస్తా అన్నట్టు. ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నాము, ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ నుండి మేము సర్వీస్ రోడ్ నుండి వచ్చాము కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గట్కేసర్ రోడ్ కాడ నుండి అయితే మేము బయలుదేరాము. బీబీనగర్ దాటంగానే కొద్ది దూరంలో మన స్వర్ణగిరి టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాము. ఇది మొదటి ద్వారం అన్నట్టు, అంటే మామూలుగా మనం తోరణం అని కూడా అంటాము. ఇది తోరణంలో వచ్చేసి మేము ఎంటర్ అవుతున్నాం అన్నట్టు. మనమైతే లోపలికి ఇప్పుడు ఇలా ఎంట్రీ అవుతున్నాం అన్నట్టు. స్వర్ణగిరి టెంపుల్ అయితే ఇక్కడ నుండి చాలా విశాలంగా చాలా మంచి రోడ్లు అయితే ఉన్నవి. ఇక్కడ పక్కన ఇది ఏంటని అడిగితే చిన్న షాపులు అనేది పెట్టడం జరుగుతుందంట. స్వర్ణగిరి టెంపుల్ గోపురాలు ఎలా ఉందో చూడు ఎంట్రీ. ఇది జస్ట్ మనం పార్కింగ్ అయితే వెళ్తున్నాము. పార్కింగ్ యార్డ్కి వెళ్ళే ముందు వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి కొంచెము ఇట్లా గుడిని ఒకసారి ఒక పక్క నుండి చూస్తుంటే పెద్ద మన వెంకటేశ్వర్ల స్వామి వారి పెద్ద నామాలను చిత్రీకరించారు. ఇక్కడైతే మామూలుగా లేదు, చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోదు. ఈ నామాలను ఒకసారి మీరు కూడా చూడండి, ఎంత డిజైన్గా ఇలా ఒకవైపు చెక్కడం అనేది బాగుంది. ఇలా పోతుండగా పక్క సైడ్నే మనకు పార్కింగ్ అనేది వచ్చేసింది. పార్కింగ్లో కార్ని పెట్టేసి వచ్చినామన్నట్టు. వచ్చి ఇప్పుడు ప్రజెంట్ మనమైతే మొట్టమొదటగా మనము గుడిలో ప్రవేశించే ముందు స్వామివారి పాదాలు అయితే ఉంటాయి. అందరూ నమస్కరించి ఇక్కడ నుండి మనం స్వామివారి దర్శనానికి గుడిలోకి బయలుదేరుతామన్నట్టు. నేను కూడా అందరూ ఇక్కడ కైండ్లను కూడా పెడుతుంటే నేను కూడా పెట్టాను. ఒకసారి గోపురంలోకి ప్రవేశిస్తున్నాను. లోపలికి వెళ్ళంగానే నాకైతే చాలా మంచిగా అనిపించింది. చాలా చల్లగా కూల్గా ఉంది. గోపురంలో చాలా విశాలంగా ఉంది. పోనీకైతే చాలా బాగుంది. ఇటు నుండి పోవడము, అటువైపు నుండి రావటానికి చాలా విశాలంగా చాలా దూరంగా ఇలా పెట్టడం అయితే జరిగింది. గోపురం మొత్తం బయటికి అయితే వచ్చాక మళ్ళీ గోపురాన్ని చూస్తే ఇలా ఉందన్నట్టు. ఎంత బాగుందో చూడండి. ఇటువంటి గోపురాలు మామూలుగా మనము తిరుపతి, తిరుమలలో కూడా ఇదే గోపురాన్ని పైనుంచి కూడా ఒకసారి మనము షూట్ చేసి తీయడం అనేది జరిగింది. ఎలా ఉందో చూడండి ఒకసారి. అందరూ మీరు మంచిగా చాలా క్లియర్ కట్గా నేనైతే చూపించడం జరుగుతుంది. దీని పక్కనే రైట్ సైడ్ స్వామివారి విగ్రహం అయితే పెట్టడం జరిగింది. మన గుళ్ళోనైతే మామూలుగా దర్శనానికి పోయే దారి అది. ఇది లోపల మామూలుగానైతే కెమెరాలకు అలో లేదు. బట్ మనం ఏం చేసామంటే కొంచెం బయట నుండే షూట్ చేసి కొంచెము జూమ్తో గుంజాము. అయితే ఎంత బాగుందో లోపల, అంత విశాలంగా ఉంది. చాలా బాగుంది. కాబట్టి లైటింగ్ మీకు చూపించాలన్నట్టుగా ఒకసారి నేను దూరం నుంచే ఇలా జూమ్ చేసి షూట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇందులో 12 ఫీట్ల విగ్రహం అయితే స్పెషల్. దాన్ని కళ్ళారా చూసి ఆస్వాదిస్తేనే బాగుంటుంది. ఇది మన గుడి గోపురం అన్నట్టు. గోపురం ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇదేమో బయటికి వస్తుంటే దర్శనం చేసుకొని అండాలమ్మ వారి గుడి అన్నట్టు. ఈడ చిన్న ఏనుగు, అంటే చిన్న ఏనుగు, పెద్ద ఏనుగులు స్టాచ్యూస్ అయితే ఉన్నవి. వీటితో పాటు వీటి పక్కన మన గోమాతలను కూడా పెట్టడం అనేది జరిగింది. స్టాచ్యూస్ చాలా బాగున్నవి. చూడడానికి కూడా చాలా అట్రాక్షన్గా చాలా బాగున్నవి. ఇంతలోనే అన్ని జరిగినాక మన శ్రీ ఆంజనేయం గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ. ఇదే స్పెషల్ ఈ గుడి మొత్తానికి అట్రాక్షన్ కూడా. అయితే ఈ గుడిలో అంత పెద్ద విగ్రహం పెట్టడం కూడా చాలా బాగుంది. ఆంజనేయ స్వామి అయితే ఇంకా కంప్లీట్గా వర్క్ అయితే కాలేదు. కాకపోతే 100కి 90% అయితే అయిపోయింది. జస్ట్ డెకరేషన్ మాత్రమే కాలేదు. అయితే దీని పక్కనే గంట అంటారు కదా, గంట అనేది దీని పక్కనే ఉన్నది. ఆ గంటను కూడా మీకు ఇప్పుడు నేను లైవ్లో చూపించబోతున్నాను. గంట సౌండ్ కూడా వినిపిస్తున్నాను. ఈ గంట వచ్చేసి 2 టన్నుల
50 కేజీలు అన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. మామూలుగా కోనేరుగానే మామూలుగా మనం అంటాము, కానీ స్వర్ణముఖ స్వామి గారు అందులో ఉంటారు అన్నట్టు. ఇది దీపాలంకరణ. ఇటు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి, అటు వరహస్వామి, ఇద్దరు రెండు వైపులా ఉంది. చూడు ఎంత మంచి గోపురం ఉందో, చూస్తే చూడముచ్చటగా ఉన్నట్టు ఉన్నది. మనము భూవర స్వామి కాడి నుండి మనమైతే పోవటం అనేది జరుగుతుంది. ఒకసారి లోపల పోదాం, పోయినాక చూస్తాం. భూవరస్వామి ఇలా పోతూ ఉండగా లోపల చూస్తే చాలా బాగుంటుంది. చాలామంది కైన్స్ అయితే బాగా వేస్తున్నారు. కైన్స్ వేసినాక ఒకసారి చూడండి ఎంత బాగుందో. స్వర్ణముఖ స్వామి వారు లోపల ఉన్నారు. ఇంత మంచి మండపాన్ని అయితే 4 వైపులా కట్టడం బాగుంది. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ ఇంకా చాలా చూడగల ప్రదేశాలు కూడా ఉన్నాయి. మేము అంతా చూసినాక అందరూ చాలా స్వర్ణముఖ స్వామి దగ్గర అందరూ ఫోటోలు దిగుతుంటే మనం కూడా ఒకటి దిగుదాం అన్నట్టుగా అనుకొని కిందికైతే దిగాను. స్వర్ణముఖ స్వామి దగ్గరికి అయితే ఇప్పుడు కొంతమంది స్వామివార్లు వచ్చి పూజను కూడా చేస్తారు. అంటే నైవేద్యం పెట్టడానికి వచ్చిన స్వామివారిని ఇలా నైవేద్యం పెట్టి వెళ్ళిపోతారు. నీళ్ళైతే చాలా క్లీన్గా తెల్లగా ఉంది. కాకపోతే మనకు పచ్చగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా పైసల కైన్స్ అయితే బీభత్సంగా వేశారు లోపల. వీళ్ళు సెక్యూరిటీ గార్డులు లోపలికైతే ఎవరికి అలవ అనేది లేదు. మళ్ళీసారి మీకు ఈ చుట్టూ గోపురాలను అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక మనతో వచ్చిన మేము 7 పోతాం కదా, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మనమైతే వేరే దిక్కు నుండి షూట్ చేస్తున్నాను. ఎంత బాగుందంటే 4 వైపులా సేమ్ డిటో ఎలా ఉందో అలాగే 4 వైపుల నుండి నువ్వు ఎలా చూసినా అలాగే కనిపించేటట్టు గోపురాన్ని అయితే కట్టడం అయితే జరిగింది. 4 వైపులా 4 స్వామివారి విగ్రహాలను అయితే పెట్టారు. చాలా బాగుంది. నేను కూడా ఫోటో దిగాలనుకున్నాను కదా, దిగాను కూడా. స్వర్ణముఖ స్వామివారి కాడికి వచ్చి నేను కూడా ఒక సెల్ఫీ దిగాను. మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి తోరణం నుండి బయటికి అయితే బయలుదేరుతున్నాము. ఎందుకంటే ఇప్పటికే మాకు చాలా టైం అయింది. ఆకలి అవుతుందని ఇప్పుడు మనం ఆకలిగా అవుతుంది అన్నట్టుగా కొంచెం మన స్వామివారి మొత్తం మ్యాక్సిమం కవర్ చేసి లక్ష్మీ నరసింహస్వామి వారి నుండి బయలుదేరాము. ఇప్పుడు మేము వచ్చేసి అన్న ప్రసన్న మండపం కాడైతే పోయాము. ఇక్కడ ఫ్రీ భోజనం ఇప్పుడైతే వసతి కలిగి ఇచ్చారు. మంచిగా ఉంది. అందరూ పుష్టిగా తినవచ్చు ఫ్రీగానే. కాకపోతే విరాళాలు కూడా మీకు తోచినంత విరాళాలు కూడా ఇవ్వచ్చు. అంటే ఉదాహరణకు 500, 5,000, 10,000 మీకు ఉన్న స్తోమతను బట్టి మీరు కూడా అన్న దాతలు మీరు కూడా విరాళాలు ఇచ్చి మీరు కూడా ఒకరోజు దాతలు అవ్వచ్చు.
బాగుంటుంది. మాకు పెట్టిన అన్నం అన్నట్టు బాగుంది. చూడండి ఎలా ఉందో. ఇగో మా గ్యాంగ్, తొట్టి గ్యాంగ్ వచ్చాం కదా, తింటున్నాం. తొట్టి గ్యాంగ్ అంటే మామూలుగా అనుకోండి, జాతి రత్నాలు ఉన్నాయి ఒక్కొక్కరు విధంగా. ఇగో వీరలాల కౌంటర్ కాడ డబ్బులు చదివిస్తున్నారు. మీకు ఇష్టమైతే చదివి ఉంచవచ్చు, లేకపోతే ఫోన్పే సౌకర్యం కూడా ఉంది. ఇది స్వామివారి కళ్యాణ మండపం, ఇంకా పూర్తి కాలేదు. మీకైతే స్వామివారి కళ్యాణ మండపాన్ని ఇలా చూపిస్తున్నాం. లోపలికి వచ్చేసి ఇంకా కొన్ని పనులు చేయడంతో లోపల అయితే మనం పోలేదు. అంటే మామూలుగా అడిగితే పంపిస్తారు, కాకపోతే కంప్లీట్ కాలేదు కదా, మళ్ళీసారి పోదాం అన్నట్టుగా మనం కూడా అంతగానో వాళ్ళను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మేమైతే ఇలా స్వామివారి కాడ నుండి ఇక వచ్చేసాము. ఇక పార్కింగ్ యార్డ్కి అయితే వెళ్తున్నాం అన్నట్టు. ముగ్గురు ప్రయాణం అనుకుంటే 7గురం అయినా పర్లేదు, అందరం పోదాం అన్నట్టుగా పోయినాం. ఇది పార్కింగ్ నుండి మనం కార్ తీసుకొనికైతే వచ్చినాము. ఇప్పుడు కార్ తీసుకొని మళ్ళీ బయటికి స్వామివారి నుండి మనం మళ్ళీ పోవాలి కదా, రామోజీ ఫిలిం సిటీ వరకు మా ప్రయాణం అయితే ఉంటుంది. ఇప్పుడు డీజిల్ గిట్ట ఏమైనా కొట్టించుకోవాలన్నా కూడా అవసరం లేదు. మేమైతే అప్పుడే ఫ్యూల్ అయితే వేసుకొని వచ్చాము కాబట్టి పార్కింగ్ యార్డ్ అయితే చాలా విశాలంగా ఉంది. ఇంత విశాలమైన పార్కింగ్ ఇది చాలా చాలా బాగుంది.